ఈ రీల్ ఎస్పెషల్గా ఎంసెట్ స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. ఎంసెట్ స్టూడెంట్స్ మీకు ఎంసెట్లో ఎంతో మంచి ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ మీకు ఫ్రీ సీట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ అప్పుడే రాదన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకంటే ఫ్రీ సీట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కావాలంటే దాని కూడా కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఉంటాయన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం ఫ్రీ సీట్ అనేది చూసుకుంటే ఇది అందరికి రాదనమాట. ఓన్లీ 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీ సీట్ అంటే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అందులో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ చూసుకుంటే ఎవరికైతే ఎంసెట్లో బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుందో వాళ్ళందరికీ కూడా మీరు ఏ క్యాస్ట్ ఉన్నప్పటికీ మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ చూసుకుంటే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ లేకపోతే మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ కేటగిరీ స్టూడెంట్ చూసుకుంటే ఎవరైతే 10+2 అంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ చేస్తారో మీకు కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అందరికి రాదు. సో ప్రతిదీ ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేను కాబట్టి ఒక లాంగ్ వీడియో అనేది చేసి అసలు ఫ్రీ సీట్ అనేది ఎవరికి వస్తుంది, ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఎవరికి వస్తుంది, సో దాని గురించి పాయింట్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో అయితే వీడియో అనేది అప్లోడ్ అనేది చేశాను అనమాట. సో సింపుల్గా నువ్వు అకౌంట్ని ఫాలో చేసుకొని లింక్ అని కామెంట్ చేసి ఆ యొక్క వీడియోకి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది నీకు డిఎం అనేది చేశాను అనమాట.